సినిమా ప్రమోషన్లతో భారీ లాభాలు సంపాదించొచ్చంటూ ఒక వ్యక్తిని కోట్లలో మోసం చేసిన ఇద్దరు మాయగాళ్లపై పోలీసు కేసు నమోదైంది. బాధితుడు వారి మాటలు నమ్మి 1,34,00,000 పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి 2024 అక్టోబర్లో గోవా ట్రిప్కి వెళ్ళి బిగ్ డాడీ క్యాసినోవాకు వెళ్ళాడు. అక్కడ శ్రీలంకకు చెందిన ఉదయరాజ్, వివేక్ పరిచయమై తాము తెలుగు సినిమాలకు ప్రమోషన్ చేసి లాభాలు ఆర్జిస్తామంటూ నమ్మించారు. అదే నెలలో ఉదయరాజ్ హైదరాబాద్ వచ్చి బాధితుడిని కలిసి ఓజీకి ప్రమోషన్స్ చేస్తున్నామంటూ నమ్మించాడు. ప్రస్తుతం అమరన్ సినిమా ప్రమోషన్కు 20 లక్షలు ఇస్తే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పాడు. బాధితుడు నమ్మి నగదు ఇవ్వగా వారంలో 25 లక్షలు తిరిగిచ్చి నమ్మించారు. ఆపై గేమ్ చేంజర్, కంగువ, పుష్ప 2 సినిమాల ప్రమోషన్స్ కోసం నగదు తాకట్టు పెట్టి అప్పు చేసి మరీ 1,34,00,000 చెల్లించాడు. అయితే ఇప్పటికీ వారు నగదు ఊసెత్తకపోవడంతో మోసపోయానని గ్రహించి CCSలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు.